పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చాలా రోజుల క్రితమే చెప్పా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా పెద్ద మాఫియాతో పెట్టుకుంటున్నారు, అంత ఈజీగా పవన్ కళ్యాణ్ గారిని వదలరు అని. ఈరోజు అదే జరిగింది. రాజోల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన నిమిత్తం ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉండేటువంటి ఆ వలయంలోకి తరచుగా వస్తున్నటువంటి వ్యక్తి, అది కూడా ఒక వేరే అంటే లోకల్గా ఉండేటువంటి ఒక పర్సన్ ఒక ఐడి పాస్ని తీసుకుని అతను లోపలికే పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే తిరుగుతున్నట్టుగా ఒక వార్తలు అయితే వచ్చాయి. ఒక అధికారికి సంబంధించినటువంటి పాస్ ఒక సామాన్య వైసీపీ కార్యకర్త దగ్గరికి ఎలా వెళ్ళింది, అది కూడా అంటే అంత వివిఐపీలు ఉండేటువంటి ఆ గ్యాలరీలో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉండేటువంటి ఆ వలయంలోకి అతను ఎలా వచ్చాడు, అది జనసేన కార్యకర్తలకే సాధ్యం కాదు చెప్పాలంటే. ఈవెన్ నాయకులకే పవన్ కళ్యాణ్ గారిని అంత ఈజీగా చేరుకోవడం అనేది సాధ్యం కానిటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఒక వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి ఒక కార్యకర్త ఏ రకంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇదే మేము గతంలో కూడా చాలాసార్లు జరిగింది, ఇది ఏం కొత్త ఏం కాదు. ఆయన అధికారంలో లేనప్పుడైతే అనేక మార్లు రిక్కీలు నిర్వహించటం, ఇంకొకటి చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలోనే జరిగాయి. బట్ ఇప్పుడు కూడా అదే తరహాలో జరుగుతున్నటువంటిది ఎలా ఏం జరుగుతుంది, ఎవరు దీన్ని వెనుకుంటున్నారు? ఎస్పెషల్లీ రీసెంట్గా ఎర్రచందనం మీద అలాగే పెద్దిరెడ్డి భూ అక్రమాల మీద జరిగినటువంటి ఆ ఇష్యూని బయటకు తీసుకొచ్చిన తర్వాత చాలాసార్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు నువ్వు ఎవరిని టచ్ చేస్తున్నావో తెలీదు, చూసుకో, గుర్తుపెట్టుకో, అక్కడ ఉండేది ఒక పెద్ద మాఫియా, పెద్ద తిమింగళం అని చెప్పి సోషల్ మీడియాలో ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు. ఎస్, డెఫినెట్గా పెద్దిరెడ్డి అనే వ్యక్తి ఒక అరాచక శక్తే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంతేకాదు తనకి మాఫియాతో అంటే నేషనల్ ఇంటర్నేషనల్ మాఫియాతో కూడా లింకులు ఉన్నాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేది మిగతా జుజుబీగాళ్ళు, అంటే అధికారం కోసం లేదంటే ఏదో ఆస్తులు సంపాదించడం కోసం వచ్చినటువంటి వ్యక్తులు అయితే భయపడతారు. అమ్మో మనకెందుకు వచ్చిందిలే వాళ్ళతో పెట్టుకోవడం, మనం ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా సంపాదించుకోవచ్చులే, ఏదో ఒక రకంగా అధికారం ఏదో ఒక రకంగా డబ్బు ఇచ్చో ఇంకోటి ఇచ్చో చేసుకోవచ్చులే అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్నీ తెగించి తన కుటుంబాన్ని సైతం, తన ఫ్యామిలీని సైతం, ఆఖరికి తన రేపటి తరంగా ఉండేటువంటి పిల్లల్ని సైతం పక్కన పెట్టి, తన పీక్ స్టేజ్లో ఉన్నటువంటి స్టార్డమ్ కెరియర్ని పక్కన పెట్టి కేవలం ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం దేనికైనా సిద్ధపడినటువంటి వ్యక్తి. అధికారంలో ఉన్నప్పుడే మీరేమీ చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారు చెప్పండి, నాకు అర్థం కాదు. ఈ తాటాకు చప్పుళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఆడుకోండి, చిన్నపిల్లల ఆటలా కనిపిస్తాయి. అతను ఎవరైనా కావచ్చు. అక్కడికి నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యక్తి అలా తిరుగుతున్నప్పుడు ఎంత ఈజీగా అబ్జర్వ్ చేశారో చూడండి. చాలామంది నాయకులు ఉంటారు, చాలామంది కార్యకర్తలు ఉంటారు, చాలామంది అధికారులు కూడా అందులో ఉంటారు. బట్ ఎందుకని వాళ్ళు ఒక సపరేట్గా ఒక కార్యకర్తను అక్కడ తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడటం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులకి, ముఖ్యంగా పెద్దిరెడ్డి గ్యాంగ్కి, ఆ తర్వాత ఎర్రచందనం మాఫియాకి బలమైనటువంటి స్ట్రాంగ్ వార్నింగే వెళ్ళింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉంటే డెఫినెట్గా మన మనుగడకు ఇబ్బంది వస్తుంది, మన రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం ఇప్పటికే అయిపోయింది. ఇంకా కనీసం మనకి భవిష్యత్తు కూడా మన నియోజకవర్గాల్లో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. సో అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఈ రకమైనటువంటి టార్గెట్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాలకి సంబంధించి ఎవరో చెప్పలే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఈ లెటరు నిన్న 3 గంటలకు ఇచ్చారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని మాత్రమే చెప్పారు, ఎక్కడా కూడా ఎవరు ఏంటి అనేది ఎక్కడా చెప్పలే, ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒకళ్ళు మాత్రం చాలా క్లియర్గా ఎస్ ఇది మేమే చేసామని చెప్పి వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా బయటకు వచ్చి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా క్లియర్గా బయటకు వచ్చింది. ఒకసారి మీకు చూపిస్తాను, కొన్ని ఫొటోస్ కూడా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అలాగే పొన్నం నరసింహ గూడవల్లి మెయిన్ రోడ్డుకి సంబంధించినటువంటి అతను ఆయన మాజీ రాపాక వరప్రసాద్ గారితో ఉన్నటువంటి ఫొటోసు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఫొటోసు, అలాగే
వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైటు నిన్న పవన్ కళ్యాణ్ గారు 3 గంటలకు ఇస్తే 9 గంటల 34 నిమిషాలకి వీళ్ళు కూడా రీట్వీట్ చేశారు అతనితో వీడియో చేపించి. నేను జనసేన పార్టీ కార్యకర్తనే, వైఎస్ఆర్సీపీలో పనిచేశాను, కానీ పవన్ కళ్యాణ్ గారి మీదంటే అభిమానంతో జనసేన పార్టీలో జాయిన్ అయిపోయాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో కూడా మీకు చూపిస్తాను. 3 ఇయర్స్గా తీసుకున్నారట. అంటే ఒక పథకం ప్రకారమే కొంతమందిని పెట్టారా? 3 సంవత్సరాలుగా అంటే మరి అంతకు ముందు ఎందుకని లేదు? ఎలక్షన్స్కి ముందే ఎందుకని దీంట్లో చేరేటువంటి పరిస్థితి ఉంది? పైగా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్నాను, మెంబర్షిప్ చేసుకున్నాను, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో చాలాసార్లు బ్లడ్ డొనేట్ చేశాను అని చెబుతూనే ఈయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులతోనే మొన్న ఎలక్షన్స్లో కూడా చాలా క్లియర్గా పని చేశాడట. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ పూర్తిగా అతను వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఇప్పటి వరకు పనిచేసినట్టుగా తెలుస్తుంది. అతని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ మనం తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసాం. డెఫినెట్గా అక్కడ అతను జనసేనకు సంబంధించినటువంటి ఏ నాయకుడితో కానీ, ఏ కార్యకర్తలతో కానీ, ఏ మీటింగ్కి కానీ అతను వచ్చినటువంటి సందర్భం కూడా లేదు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే అతని పేరు కానీ ఏది కానీ ఎక్కడ జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ దాంట్లో పెట్ల. కానీ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టు వైఎస్ఆర్సీపీ మాత్రం మొత్తం అతని లిస్టు, అతని పేరు అంటే వీళ్ళకి ఎలా తెలుసు అతనే అని చెప్పి? అంటే మీరు ఆలోచించాలి. అతని గురించి వీళ్ళకి ఐడియా ఉంది, అతన్ని పంపించడానికి కారణం ఉంది, వెనకాల ఉండేటువంటి పరిస్థితులు వీళ్ళ ముందే ఎక్స్పెక్ట్ చేసే అక్కడ పెట్టినట్టుగా అనిపిస్తుంది. సో ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి దురుద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేయటం కోసం ఎలక్షన్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూనే వస్తున్నారు. స్టిల్ ఇంకా అదే పనిలో ఉన్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవటం అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా జన సైనికులకి ఎక్కువ ఈ బాధ్యత అనేది ఉంటుంది. అది ఎందుకంటే మీరే దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎంత అవసరమో ఈ దేశానికి. అంటే మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు అరాచక శక్తి, ఒకళ్ళు ప్రజల్ని బాగు చేసేటువంటి శక్తి. ఈ రెండిట్ల దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని మనం అరాచక శక్తుల్ని కనుక ఆపకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళు ఎక్కువగా మనకు తెలుసు కదా, ఇంటి చుట్టూ ఐరన్ గ్రిల్స్ కట్టుకుంటారు, అంతకన్నా హైట్గా మొత్తం కట్టేసుకుని ఎక్కడికి వచ్చినా పరదాలు వేసుకుని పరదాలు రానిలాగా ఎంజాయ్ చేస్తూ ఎవరిని అంటే ఆఖరికి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పరదాల మధ్య తిరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు అనమాట. వీళ్ళకి ఏంటంటే భయం, వాళ్ళు చేసినటువంటి తప్పులు, దుర్మార్గాలు, అరాచకాలు, వీటి నుంచి ఎవరు వచ్చి ఏ రకంగా మనకు ఇబ్బంది పెడతారో అని. ఇంకొక పక్క ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి వ్యక్తికి కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి అంటే మనుగడ కష్టమైపోతే ఇలాంటి వ్యక్తుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా ఇలాంటి వ్యక్తుల్ని మనం పక్కకు తప్పించాలి అనేటువంటి ప్లాన్స్ చేస్తూ ఉంటారు. సో ఇద్దరూ కూడా చాలా బలంగా ఉండబట్టే ఇక్కడ అరాచక శక్తి, ఇక్కడ ప్రజలకి పనికొచ్చేటువంటి శక్తి, ఈ రెండింటిని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళని కాపాడుకోవటం ఎలా చేయాలి అనేది ముఖ్యంగా జన సైనికుల మీదే ఉంది. లోకల్గా ఉండేటువంటి నాయకులు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తున్నా కూడా అక్కడ ఉండేటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, 1కి 10 సార్లు ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఇతరులు గతంలో ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇలా బయట వాళ్ళ లోపల వాళ్ళ అనేది ముఖ్యంగా లోకల్ ఉండేటువంటి నాయకులు తెలుసుకోవాలి. ఆ తర్వాత అధికారులకు వాళ్ళకి వెంటనే సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి సమాచారం ఇస్తే అతను ఎవరు ఏంటి అనేది నాకు తెలిసి కొంచెం అలర్ట్ అయ్యారనుకుంటున్నా. ఇంకా ఇది కంటిన్యూ అవ్వకుండా ఉంటే చాలా మంచిది. ఇదే కనుక భయపెడతాం, ఇది పెడతాం అది పెడతాం అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుగా, ఆయన మీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసి ఇలాంటివి ఎప్పుడో చేస్తారని అన్నీ తెగించే ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇవి ఆయనకి పెద్ద భయాన్ని కలిగించేటువంటి పరిస్థితి అయితే కాదు. కాకపోతే అలాంటి వ్యక్తిని కాపాడుకోవడం అనేది ఈ సమాజానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి చాలా 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 అవసరం.